ఏ జాబితాలో బదిలీ చేయబడిన భూముల తొలగింపు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది క్యాబినెట్లో. దీని మీద మంత్రుల్ని తర్వాత ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా వైడ్గా డిస్కస్ చేసి మినిస్టర్స్తో కానీ లేదా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేస్ ఇంకా అధికారులు అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాస్తో రమ్మని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇంకేం సబ్ కమిటీ చేయలేదు. 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 22A డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా లైన్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, 13.6 లక్షల దాకా సుమారు. దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా, ఏదో భూముల్ని ల్యాండ్ బ్యాంకులు డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా, అవసరమైతే ప్రభుత్వ అవసరాలు, సపోజ్ ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, లేదు ఇళ్ల స్థలాలకి ఇవ్వాల్సి వస్తుంది, వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా రీసర్వేలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఇంతకుముందు పాస్బుక్లో 50 సెంట్లు భూమి ఉందనుకోండి, రీసర్వే చేసిన తర్వాత 47 సెంట్లు అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు. సరే, ఆ భూ యజమాని వచ్చి నా 3 సెంట్లు ఎందుకు తగ్గినాయి అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం మూలంగా కొంత ఆందోళనకర పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల మీద వాటి మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. సో చాలా ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఎందుకు తగ్గింది? నాకు గత 20-30 సంవత్సరాల నుంచి నాకు ఎకరన్నర నా పాస్బుక్లు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సర్వేలో లేదు ఇంతే భూమి ఉందని రాయటం ఏంటి కారణం అనే దాని మీద కారణం సరిగ్గా సమాధానం చెప్పబోవడం మూలంగా ఆందోళనకర పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా రివ్యూ చేసి వీటన్నిటినీ కూడా ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమండి, సర్వే చేయాలి కదా, సర్వే చేయాలి. దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది వాళ్ళకి ఆందోళన లేకుండా, సపోజ్ వాళ్ళ డాక్యుమెంట్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇదిగో బాబు గతంలో తప్పు జరిగిందని చూపిస్తాం, కానీ ఏదో కారణాన్ని చెప్పాలి కదా భూ యజమానికి. సో అవన్నీ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే దాని మీద కూడా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే మంత్రిమండలిలో కూడా చర్చ జరిగింది అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆదాయాన్ని పెంపొందించడం, ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ ఆదాయాన్ని పెంచడం. ఆదాయాన్ని పెంచితే సంపద ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఎప్పుడైతే ఆదాయం పెరిగిద్దో సంపద ఆటోమేటిక్గా పెరిగిద్ది కదా. సో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అగ్రికల్చర్లో చాలా స్కోప్ ఉంది పెంచడానికి. సో ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్స్ని ఏదైతే అగ్రికల్చరు, అలైడ్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్స్, వీళ్ళందరూ కూడా, తర్వాత ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఎక్కువ దృష్టి పెట్టి మరి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలని చేరుకునే దిశలో భాగంగా ఈ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు అందరికీ సూచన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదండి, టార్గెట్స్ ఏం పెంచలేదు, చెప్పలేదు, చేయాలని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగింది. ఏదండి, 7 నుంచి 15% చేస్తే డబల్, కానీ మన ఆదాయం 3-4 రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది.